తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ గూగుల్ మీట్ ద్వారా కూడి చేరి వచ్చిన మా సహోదరులకు, దేవుని ప్రియులకు, పరిశుద్ధులందరికీ ఈ సంధ్యావేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ శనివారం దినమున మన యథావిధిగా ప్రవక్తల గురించిన ధ్యానము చేస్తున్నాము. ఆ భాగంగానే దానియేలు గ్రంథంలో దాదాపు గడిచిన దినంలో 2 అధ్యాయం చూస్తున్నాము. ఈరోజు 3వ అధ్యాయంలో కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మన కోసం ఆ కాలంలో ఇదంతా వాళ్ళ జీవితంలో జరిగింది. ఎందుకంటే వాళ్ళకేమో తెలీదు ఇవంతా రికార్డ్ చేస్తారని, ఇదంతా హిస్టరీ వెనకాల ఉన్నవారికి ఎంత గ్రంథముగా లెక్కింపబడుతుంది ఏమాత్రం భక్తిగా ఇది కూడా తెలియదు వాళ్ళకి. అయితే వాళ్ళు జీవించిన ప్రతి యావత్తుని ఇక్కడ ఏం చేశారు మన కోసుకో అన్నీ కూడా ఒక్కటి తప్పక కరెక్ట్గా రాసేశారు. వాళ్ళు చేసిన ఘనమైన కార్యము, వాళ్ళు చేసిన ఘనవీనమైన కార్యము, వాళ్ళు చేసిన మహిమకరమైన కార్యము, వాళ్ళకు దేవునికి అవమహిమగా చేసిన అన్నీ కూడా పొరపాటో మీరుపాటో తప్పిదమో పాపమో శాపమో యావత్తును ఏం చేశారు పిన్ టు పిన్ ఏ మాత్రము వాళ్ళు జీవించిన కాల వ్యవధులు కూడా ఎప్పుడు ఏంటి అన్నీ కూడా రాసి చక్కగా మనం ఈరోజు దాన్ని ధ్యానించేంత కృప దయచేశారు కదా. ఆ విధంగానే చూసినప్పుడు ఈ 3వ అధ్యాయంలో చూసినప్పుడు నిజంగానే ఆ హిస్టరీ చాలా గొప్ప చరిత్ర. ఈరోజు ఎన్నో 3,000 కోట్లు పెట్టి ఏం చేశారు, ఒక ఐరన్ విగ్రహం నిలబెడతారు. 3,000 కోట్లకి ఒక ఐరన్ విగ్రహం నిలబెట్టగలిగారు. కానీ ఆ కాలంలో ఎన్ని కోట్లయినాయో తెలియదు ఈ ఒక విగ్రహాన్ని నిలబెట్టడానికి. చూడండి, అది 3:1 ఏం చెప్తున్నాడు దానియేలు గ్రంథము 3:1. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. ఆ కాలంలో ఈ గుట్టలు, మిట్టలు, కొండలు, ఎత్తు పల్లాలు ఉంటాయి. అక్కడంతా ఏం చేయలేము, నిలబెట్టలేము. ఎందుకంటే సామాన్యమైన ఎత్తుకొని పోయేది చాలా అది తక్కువ వెయిట్ కాదు. అది ఎంత అంటే అది 6 మూరల, అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. అంటే ఎన్ని ఫీట్ తెలుసా? వెడల్పు అయితే 9 అడుగులు. ఒక మూర అనేది 1.5 ఫీట్ వస్తుంది. హైట్ అనేది 60 మూర ఎత్తు అంటే 90 అడుగులు పొడవు. దాదాపు 9 ఫ్లోరు. ఒక ఫ్లోర్ ఒక అడుగు ఎన్ని వస్తుంది, ఒక 10 ఫీట్ ఒక ఫ్లోర్ వస్తాయి కదా, అలా 9 ఫ్లోర్ ఎత్తి అనమాట. వెడల్పు చూస్తే దాదాపు ఒక 9 ఫీట్ అనేది 9 అడుగులు. ఎంత గొప్ప విగ్రహం, బంగారులో పోయి చేసినాడు ఆయన. అది ఆయనకి ఏం మాత్రము ఏం లే అప్పటికే. అయితే అది నిలబెట్టి ఏమి ఆయన చూపిస్తున్నాడు అని చూస్తే ఆయన ఒక చాలా, ఎందుకంటే అందుకు ముందు అధ్యాయం చూసినప్పుడు ఆయనకు ఒక దర్శనం వస్తుంది. దర్శనాన్ని పొత్తిగా ఏం చేస్తాడు, మర్చిపోతాడు. అయితే దేవుడు మళ్ళా అతని సేవకుడికి అయిన దానియేలుకి ఇచ్చి వాటిని వివరిస్తాడు. అప్పుడు కూడా చెప్తాడు దానియేలు, ఇదేమో నాకు జ్ఞానం ఉందనో తెలివి ఉందనో కాదు, రాజుకు జరగబోయే రాజ్యాల గురించి తెలపాలని ఈ సంగతి నాకు ఇవ్వబడిందని చక్కగా చెప్పేస్తాడు. చెప్పినప్పుడు ఏమి జరుగుతుందని కూడా కొన్ని సూచనలు కూడా చెప్పేస్తాడు అక్కడే. ఆయనను ఈయనేం చేయలే. మళ్ళా తర్వాత చూసినప్పుడు రెండవది ఈయనేం చేస్తాడు, ఆ దర్శనం వచ్చింది కదా, దాని తల ఎలా ఉంది, అది తల ఎవరని చెప్పినారు, నువ్వే అని చెప్పినాడు. ఈయనకి మనసులో ఒక ఇది, మనము అన్ని లోకాలు ఉన్నాయి, దానిలో శ్రేష్టమైనది ఎవరు, నేనే కదా, బంగారు కదా. దాని ఒక ఏదేది, దాని ఒక ఇది తెలుసు ఇంతవరకు అంటే నెక్ వరకు అంత ఏమది బంగారు, ద వాల్యుబుల్. అంటే అంతగా నేనా అన్నప్పుడు ఆయన చాలా ప్రౌడ్ ఏమైనాడు, ఆయన గర్వకారణంగా అనుకున్నాడు. అలాగే ఏం చేశాడు, అన్నీ తెలుపు నాకు ఇప్పుడు ఏం చేస్తాడు, అలాగనే ఈయనకి ఈ ఒక ప్రతిమని చేపిస్తున్నాడు. చేపించి ఇప్పుడు తనమే మహిమ గల అధికారంగా ఉన్నాం కదా, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలి,
మనకు లోపరుచుకోవాలి. మనకు అధికారం ఉంది కదా, సర్వ అధికార చక్రం ఏమైపోయినాడు, ప్రపంచ చక్రవర్తి అయిపోయినాడు. అయిపోయినప్పుడు ఆయనలో ఎక్కడో ఏముంది, గర్వ కారణం అనేది కొంచెము ప్రారంభం ఉంది. అయితే ఇక్కడ దీంట్లో బయలుపడిపోతుంది. చేపించింది మాత్రం కాదు, ఇప్పుడు చేపించారు, ఇప్పుడు పెట్టారు, అందరూ వచ్చి దేశం ఉండే వాళ్ళందరూ దాన్ని నమస్కరించాలంటే అది ఎలాంటిది, అక్కడదా ఆయన గర్వం బయటపడేది. ఇప్పుడు చేపించావు, ఇప్పుడు ఇక్కడ నానా విధ జాతి అక్కడ కూడా ఉన్నారు, అప్పుడు కూడా ఇక్కడ ఉన్నట్టే ఇప్పుడు అన్ని మతస్థులు ఉన్నారు ఇక్కడ, క్రైస్తవులు, ముస్లింలు, ఇంకా ఏమే సిక్కులు సింగులు ఎవరు ఎందరందరూ ఉన్నారు. చాలా నానా విధమైన మతస్థులు ఉన్నారు. అందరిని వచ్చి మీరు మొక్కాల్సిందే అని గవర్నమెంట్ చట్టం వేస్తే అది ఎలాంటిది, అది గవర్నమెంటే ఉండవచ్చు, గవర్నమెంట్ అధికారం వాళ్ళతో ఉండవచ్చు. అయితే ఏమి లేదు, వాళ్ళకి హృదయ ఈ భక్తి అనేది, ఆరాధన అనేది ఎవరికి సంబంధించింది, అది ప్రతి వ్యక్తి హృదయానికి సంబంధించింది. దానిలో అంతా ఏం చేయలేము, పర్సనల్ ఏం చేయలేము, అధికారాన్ని చెల్లించలేము, ఆధిపత్యం చెల్లించలేము, దానికి చట్టాలు వేయలేము, వేయకూడదు. అదే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన, నిలబెట్టింది మాత్రమే కాదు, నిలబెట్టింది ఒక భంగా పోలే అనుకోవచ్చు. అయితే దానికి సమస్తము వచ్చి అక్కడదే ఆయన రాజ్యము బయటపడుతుంది. చూసినప్పుడు ఏమంటున్నాడు అక్కడ ఆయన, ఒక చూడండి 2 వచనాల, రాజుగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును, రాజుగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా, చూసారా, అందరూ వచ్చి రావాలా, దానికి ప్రతిష్ఠ చేస్తున్న రాండి అని. ఎందుకు దాన్ని వచ్చి ఈయన ఏమన్నా గణపరచడానికి? ఈయన అనుకున్నాడు ఒక బంగారు విగ్రహం పెట్టేశాడు, అది చాలా ఖరీదైనది, చాలా ఎత్తైనది. ఎలా పెట్టాడంటే ఎక్కడి నుండి అది కనబడిగా పెట్టాడంట. ఆ దేశంలో అది అడిగినప్పుడు ఎక్కడి నుండి అయినా కనపడాలంట ఆ దేశంలో, అంత విషయానికి పెట్టాడంట దాన్ని. చూడండి, ఎప్పుడు దానికి వేరే వాద్యాలు వాయించినప్పుడు అందరూ ఒక టైం, మరి ఆ కాలంలో ఆ టైంలో ఏం చేయాలి, వాటికి ఎక్కడున్న ప్లేస్ నుండి ఏం చేయాలి, దానికి చూసినట్టు నమస్కరించాలంట. ఏ దుక్కు నుండి 3వ వచనం ఏం చెప్తుంది మళ్ళా, 4 చదవండి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాక, పిల్లనగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణ, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఇప్పుడు ఏమైపోయింది, లాస్ట్గా ఒక లోకముగా చూసే బంగారు మొక్కేటికి అయిపోయినాయి. ఏం మొక్కుతున్నారు ఇప్పుడు, బంగారు రూపంలో విగ్రహం పెట్టేసినాడు. అది ఒక ఆకారం, అంటే కొన్నిసార్లు చూసినప్పుడు అది తల తప్ప వేరేం ఆకారం సరిగా లేవంట. కొన్ని పరిశోధకులు రాశారు కదా, రాసినప్పుడు ఒక తల మాత్రమే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయంట, మిగిలితే అంతగా లేవట. ఏంటంటే అది ఎలాంటి లోకం, అది బంగారు సాఫ్ట్, అది ఏమైపోతుంది, ఇది పడుతుందంట, హీట్ అయినా ఏదైనా ఏమైపోతుంది, ఆటోమేటిక్గా నొక్కులు పడతాయి, ఇది పడతాయి, ఇది రాదంట. అది దేనికన్నా ఫుల్గా చేసేసినాడు. వెంటనే తర్వాత రాజ్యంలో వచ్చినప్పుడు అది ఆచుగా లేకుండా చేశాడంట. చూడండి అంత పరిస్థితి. కింద చూసినప్పుడు అలా ఏం చేశారు, దానికి ఇప్పుడు అన్ని ఊదినప్పుడు మీరేం చేయాలా, సాగిలపడి నమస్కారం చేయాలా. ఎలాంటి ఒక పరిస్థితి ఇచ్చేది, అందరూ అంటే నా రాజ్యంలో ఉండే అందరూ నాకేమో ఉన్నట్లు. ఇప్పుడు దానికి నమస్కారం చేసి ఎవరు చేసినట్టు అది అవుతుంది, ఆయనకి చేసినట్టు. ఎందుకంటే దాన్ని స్థాపించింది ఆయన, చేపించింది ఆయన, దానికి ఆర్డర్ వేసేది ఎవరో, చట్టం నెరవేర్చేది ఎవరో. ఇప్పుడు ఆయన మాట నెరవేర్చినట్టు ఆయన ఆ సమయంలో అందరం ఏం చేయాలా, నేను నిలబెట్టిన ఒక విగ్రహానికి అందరూ నమస్కరించాలా.
అప్పుడు అందరినీ విగ్రహారాధన చేపించాల. నా దేశంలో వచ్చిన ఎవడైనా కావచ్చు. ఇప్పుడు ఎక్కువ ఏమీ లేదు అక్కడ. ఎక్కువ ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చినారు, ఎక్కడి నుంచి బానిసగా తీసుకొచ్చారు? యూదులు. వాళ్ళు ఏమాత్రం అన్నిల్లో ఏం చేయని వారు, వాళ్ళు కలవని వారు. వాళ్ళు ఏ పట్టణంలో కూడా ఎవరి దగ్గర ఏం చేయకూడదు, సహవాసం చేయకూడదు. అలాంటి పద్ధతిలో ఉండేవాడిని తెచ్చి బానిసలు పెట్టేశారు. ఇక్కడ బానిసలు మాత్రం కాదు, కొందరు అధికారిగా అధిపతిగా పెట్టేశారు. అందరూ మిక్స్ అయి ఉన్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి చూడు. ఇప్పుడు దేవుని బిడ్డలు కదా, ఎలాంటి శోధన చూడు. ఇప్పుడు బాగానే ఉంటుంది కదా, రాజ్యంలో పోయి పర్వాలేదులేప్ప, మనం బానిసకి పోయినాము, బానిసకి పోయిన చోట్ల కూడా మనకు మంచి అధికారం దొరికింది, మనకు అది ఆధిపత్యం ఇచ్చేసారు, మనం ఏం పర్వాలేదు అబ్బా, మన దేవుడు మనకు చల్లగా పెట్టావు, థ్యాంక్స్ చెప్పి ఉండొచ్చు. కానీ వెంటనే పెద్ద శోధన. ఎక్కడ స్వతంత్రం, ఫ్రీడమ్ దొరుకుతుంది, అక్కడ వెనకాల ఏముంటుంది? మొదట దొరికిన మొట్టమొదటిగా దొరికిన ఒక విడుదల, స్వతంత్రం అంట. అది అంతం వరకు రావంట. ఏమంటే ఎవరైనా సరే, బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ, ఫస్ట్లో మనం ఎంతగా ఆప్యాయతగా ఆహ్వానం పలుకుతారో, ఆదుకుంటారో, అది చివరి వరకు ఏముండదంట, అది కడవరకే కొనసాగదంట. వాక్యం ఉంది. అదే ఫస్ట్లో కష్టంగా నష్టంగా అటు ఇటు ఉంటే లాస్ట్కి ఏమైపోతుంది అది. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా ఏమో తీసుకొని పోయి అటు ఇటు పెట్టి ఇచ్చినాడు. ఇప్పుడు చూసినప్పుడు గొప్ప అధికారం పెట్టి యూజ్ చేస్తున్నాడు. ఏమంటే నాకు మీరు నమస్కారం చేయాలన్నట్టు. అది ఎంత పెద్ద ఘోరమైన చట్టం అంటే, అప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఆయన ఒక అధికారాన్ని, ఆయన యొక్క రాజకీయమును అన్నీ కూడా మనుషుల మీద ఏం చేస్తుంది? దుర్వినియోగపరిచి అందరినీ లోపరుచుకొని చూస్తున్నాడు. ఇది ఎలాంటిదే? అది చాలా ఘోరమైన పరిస్థితి. ఇక్కడ చూసినప్పుడు ఎలాగ ఇది ఆత్మీయమైన విషయం మనం ఎత్తుకోవాలంటే, సాతానుడు మనిషిని ఏ విధమైన తన తప్పు త్రోవ పట్టించడానికి ఎవడైనా వాడుకుంటాడంట. సాతానుడు తన దేవుని ప్రియులని తనకు లోపరుచుకోవాలని ఎవరైనా నానా విధమైన మార్గముల్లో వాళ్ళని పడగొట్టేదని చూస్తాడంట. ఆయనని ఏం చేయాలి మనము? అక్కడ అన్ని చట్టాలు వచ్చినాయి, జరుగుతూ ఉంది, అందరూ చూస్తున్నారు. కొందరు ఉన్నారు, కొందరు కాదు, ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలే. వాటి గురించి ఏం చేసుకోవాలి వాళ్ళు? అది చాలా రోజులు జరిగేట్టుగా ఉంది. వెంటనే వాళ్ళు చూసినప్పుడు ఆయన దగ్గర పోతా ఉంది అది. అక్కడ చూసినప్పుడు అప్పుడు విశ్వాసులు, ప్రతి దేవుని బిడ్డ కానీ కష్టము కానీ వేదన కానీ ఇలాంటివి వచ్చి మనల్ని కదిలించదంట. అయితే మనము దేవుని ఎడల ఉన్న విశ్వాసము, నమ్మకము చాలా ఏముండాల? స్ట్రాంగ్ ఉండాల, పట్టుదలగా ఉండాల, స్థిరముగా ఉండాల. అప్పుడు ఏమవుతుంది? 7వ వచనం చదవండి, ఏమున్నాయి? 6వ వచనం చదవండి. 6 ఉంది. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. ఇది ఇంకా ఒక ఘోరమైన చట్టం. ఇప్పుడు మొదట చట్టము మీరందరూ వాద్యాలు అన్ని వాయించినప్పుడు మీరు నమస్కరించాలి అనేదే తప్పైన చట్టము. దానికి ఇంకొకటి మీరు నమస్కరించకపోతే ఇది ఎలాంటి చట్టం అంటే, ఏమాత్రం కనికరం లేకుండా, ఏం లేదు. ఇప్పుడు మీరు ఎందుకు కొలవలేదంటే, ఇప్పుడు ఏం చెప్తారా, నేను వేరే మతస్థుడిని సార్, నేను కొలవలేనంటారు. అయ్యా రాజా, నేను వేరే మాకు ఏ విగ్రహం కొలవకూడదని మా గ్రంథంలో ఉంది, మేము కొలవం. అలాంటి ఒక దయనీయమైన ఉండాలి కదా, మానవత్వం ఉండాలి కదా. ఇది మానవత్వం లేని చట్టం. ఏమంటే ఏకదం ఎవడే కానీ ఎంత గర్వంగా కనపడుతుందంటే, ఎవడే కానీ నేను నిలబెట్టిన విగ్రహాన్ని నమస్కరించకపోతే తక్షణమే వారిని ఎక్కడ వేయబడను? మండుచున్న అగ్ని గుండములో అంటే ఏం మాత్రం మనిషి మిగలకుండా పోతాడు, బూడిద అయిపోవాలని. ఎంత గర్వం చూడండి. శిక్షిస్తారు ఒక కాలంలో లేదు, మీకు ఏమన్నా మీకు కఠినమైన శిక్ష, జైలు పాలు వేస్తాము, లేదు మీకు చేతి తీస్తాము, కాళ్ళు తీస్తాము, వేలు తీస్తాము, లేదా కొరడా దెబ్బలు కొడతాము,
జాట ఏమంటారు ఆ కాలంలో ఏం కొడతారు, జాతి జాతీలతో కొడతాము, ఇలాంటి చట్టాలు ఉన్నాయి. అవంతా పోయేసి చిన్నపడిన చట్టం పెట్టలేదు మనిషి, ఏకంగా మనిషి నిర్మూలన చేసే గవర్నమెంట్ చట్టం పెట్టేశాడు. ఇది దేవుని దృష్టికి ఎలా ఉండేది? నేనే నీకు ఆధిపత్యము, సమస్త వైభవము, సమస్త ఘనత, సమస్త నీకు ప్రజల సంఖ్యనిచ్చి, రాజ్యాలనిచ్చి, రాజ్యాంగం ఇచ్చి, సమస్త మహిమను నా ఒక సంస్థ చూపిస్తే ఏందో ఇతను సంపాదించుకొని వచ్చినట్టు ఇతనేమో పోయి కష్టపడినట్టు చాలా విర్రవెగుతుంది. అప్పుడు దేవుడు ఎంతగా ఆయన అనుకున్నాడు. అదే చూడవచ్చు. ఏం చెప్తారంటే కింద ఏమంటాడు 7వ వచనంలో, అప్పుడు 11వ వచనం చెప్తారు. రాజా సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము షడ్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువపెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిది. ఒకవేళ ఇతనికి ఇంకొక ఆలోచన కూడా పుట్టుండొచ్చు. ఏమంటే ఆ పేరు చెప్పడం వీనికి ఏం ఆలోచన రావాల, ఆల్రెడీ ఒక దర్శనం వచ్చింది తప్ప వాళ్ళే దేవుని ఆత్మ పొందిన వాళ్ళంతా ప్రేయర్ చేసి ఏం చేశారు? మనకు విడిపించిన ప్రత్యేకమైన వాళ్ళని కదా వాళ్ళకి అన్ని ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన స్థానం ఎందుకు ఇచ్చారంట? దానియేలు ద్వారా వీళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దానియేలు చెప్తారు ఇద్దరు. ఎందుకంటే దానియేలుతో పాటు వీళ్ళేమన్నారు? స్నేహితులు. విశేషిత ఆత్మ ఉంది అని కదా వీళ్ళకి ప్రత్యేకత. వీళ్ళు విశేషమైన దేవుని ఆత్మ ఉంది, వీళ్ళకి ఉంది అని చెప్పే కదా ఆ పదవి ఇచ్చింది. ఇప్పుడు ఏమి తెలీదా? లేదు, వాళ్ళు ఆ మరుగైన కార్యాన్ని దేవుని నా కోసం ఏం చేశారు? ప్రార్థన చేసి పొంది నా కోసం తెలిపారని తెలుసు కదా. నేను అదంతా పని చేయలే. అప్పుడు మాత్రము శాస్త్రంగా ఏం చేసినాడు? రాజు కాళ్ళకి ఆయన దానియేలు కాళ్ళకి ఏం చేశారు? పడిపోయినాడు. ఎప్పుడు? అప్పుడు ఆ కళలు భావం చెప్పిన వెంటనే కాళ్ళ మీద పడిపోయినాడు. ఎంత గొప్ప చక్రవర్తి అయినా దేవుని దాసి ఆయనకు పడిపోయినాడు. అప్పుడు ఎంత ఇదిగా ఉండాలి. ఇప్పుడు ఎలా అయింది? ఏమైంది? ఆ ఒక జ్ఞానం ఏమైంది? ఇప్పుడు ఏమొచ్చింది? ఆయనకి గర్వం వచ్చింది. అందుకే చాలా మంది ఇలాగే అయితే చాలా మంది అక్కడ ఏం చేశారు? ఆల్మోస్ట్ దేశమంతా, అధిపతులంతా, అధికారులంతా అందరూ ఏం చేశారు? ఆ దేవతకి, ఆ విగ్రహాన్ని ఏం చేశారు? నమస్కరించారు. ఇక్కడ కొందరు 3 మట్టి ఏం చేశారు? నమస్కరించారు. 3 అంటే ఆయన కూడా దాన్ని నమస్కరించారు కాబట్టి తెలియదు. ఆయన రాజభవన్ ఉన్నారే తెలియదు, ఏం చేస్తారు ఎవరు తెలియదు. ఆయన వాచ్ చేస్తుంటే ఇదే పరిస్థితే. కానీ ఇప్పుడు ఆయనకి రాలే, ఇప్పుడు వీళ్ళకి వచ్చినాయి. వీళ్ళు 3 కొంచెము విచారించే వాళ్ళు, ఇప్పుడు జనరల్ అందరు మనుషులతో కలిసేవాళ్ళు, వాళ్ళని కలవని వాళ్ళు. అది వ్యత్యాసం. ఇది చూసినప్పుడు నిజంగానే చాలా మంది ఈరోజు సత్యము కంటే, సత్యం ద్వారా వచ్చే రక్షణ కంటే లోకరీతి అయిన భద్రతని ఎక్కువ కోరుకుంటారు. ఇదే అక్కడ చూస్తున్నాం. అక్కడ కూడా ఎన్ని మంది ఉండుంటారు సంవత్సరంలో, ఎన్ని జాతి జనంగా ఉండుంటారు. ఈ 3 మాత్రం కాదు, ఈ 3 ఎన్ని మంది పోయినారు? ఎన్ని దేశమే వెళ్ళిపోయింది ఆడ. ఆల్మోస్ట్ ఆడ చూసినప్పుడు ఎజ్రా, నెహెమియా కాలం ఎన్ని మంది పోతారంటే చాలా లక్షల మంది పోతారు. అప్పుడు అన్ని వేల మంది ఉన్న వాళ్ళంతా ఏమైనారు? తన ప్రాణ రక్షణ కొరకు శాశ్వతంగా పడిపోయినారు. ఇక్కడ ఇప్పుడు ఎజ్రా కాలం అంటే ఇప్పుడు 72 సంవత్సరం తర్వాత ఏమైపోతారు? అందులో 70 సంవత్సరం ఏమైపోతారు? ఇప్పుడే మిడిల్ జరిగే కాలమే. ఒక 10 ఏళ్ళైనా సంవత్సరం ఉన్నది. ఇదే ఆయన రాజు ప్రారంభించిన 2-3 సంవత్సరాలే కదా కాలం వచ్చేది. 4వ సంవత్సరమా? మొదటి కాలం వచ్చింది, 2వ సంవత్సరం వచ్చింది. ఆయన రాజ్య ప్రారంభించి 2వ సంవత్సరం వచ్చింది. ఇంకా తర్వాత ఇదే కాలం ఉండొచ్చు, ఇంకొక 2 సంవత్సరము అయ్యిండొచ్చు అంతే. అప్పుడు అన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు అక్కడ. కానీ మిగతా వాళ్ళు ఏమైపోయినారు? రాజు ఆజ్ఞకు భయపడి శాస్త్రాంగా ఏం చేసేసినారు? ఆ విగ్రహానికి
వైరాగ్యం నిలబడలేదు చూడు. ఇలాగ ఇక్కడ అదే చెప్పి ఈరోజు చాలా మంది విశ్వాసులు కూడా సత్యమును కంటే, సత్యం ద్వారా వచ్చిన రక్షణ కంటే, సత్యం ద్వారా వచ్చిన న్యాయ నీతి కంటే, ఈ లోకరీతి అయిన భద్రత కొరకు, ఈ లోకరీతి అయిన ధనం కొరకు, ఈ లోకరీతి అయిన యజమాని కొరకు, వాళ్ళ అవసరత కొరకు ఏం చేస్తున్నారు అన్నిటినీ దేవుని ఆజ్ఞ అధికారం పోతున్నారు. దేవుని భద్రత ఉంటే చాలు, ప్రాణాలు చాలనుకుంటారు. అయితే ఆత్మీయమైన జీవితం వాళ్ళు ఏమైనట్టు వాళ్ళు పడిపోయినారని అర్థం. ఆత్మీయమైన జీవితంలో వాళ్ళు మరణ రోగంలో ఉన్నారు, మరణ స్థాయిలో ఉన్నారు. నిజమైన విశ్వాసం అనేది ఏ కూటములు చేరకుండా దేవుని కోసం నిజముగా నిలబడుతుంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి ఏమొచ్చింది? మన దేశం వచ్చిన వాళ్ళందరూ ఎవరు లేదురా, మన ఎందుకు బాధ అని ఒకరినొకరు మాట్లాడకుండా లేదు. వాళ్ళు అలాంటి విశ్వాసం లేదు. వీళ్ళు ఉన్న విశ్వాసము నీతి, నిజాయితీ, సత్యమైనది. సత్యం మాత్రమే వాళ్ళు నిలబడేవాళ్ళు. 12వ వచనం చెప్తున్నట్టు అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును నిలబడి షద్రకును మెషకును అబేద్నెగోను పట్టుకుని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజా సన్నిధికి తీసుకొని వచ్చేది. చూసారా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తీసుకొని రా నేను పట్టుకొని వచ్చి రాజు చెప్తున్నాడు. ఇప్పుడు మీ ముందర మా అధికారులు కాబట్టి ఏం చేస్తాను, మీ కొరకు ఒకసారి ఇప్పుడు వాద్యం వాంచబడుతుంది అని ఇస్తాను, మీరేం చేయండి. ఇప్పుడు నా ముందర సాష్టాంగ పడండి అంటే, ఇప్పుడు నాకు విన్నాను, ఇప్పుడు చేయలే, ఇప్పుడు నేను చూస్తే నేను కళ్ళ ముందర చెప్తాను చేయండి అంటున్నాడు. ఎంత ఒక అధికారం చూడండి. వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళ యూదులు కదా, వాళ్ళ ఆచరణ వేరు కదా, వాళ్ళు ఒక భక్తి వేరు కదా, వాళ్ళ ఆరాధన వేరు కదా అనేది ఈయనకి తెలుసు. తెలియకుండా ఏం లే ఆయన. అయితే నా దేశం వచ్చినా నేను చెప్పింది వినాలని ఒక పెద్ద లా అండ్ ఆర్డర్ ఇస్తున్నాడు ఆయన. అయితే ఆ లా అండ్ ఆర్డర్, ఆ చట్టాలంతా నియమించిన దేవుడు ఈయనకేం చేశాడు? ఈ వ్యక్తినే ఈయన పెట్టింది ఆయనే, వాళ్ళ చేతికి అప్పగించింది ఆయనే, వాళ్ళని ఈయన ఈడ్చుకురమ్మనేది ఆయనే, వాళ్ళని వచ్చి ఇలా పెట్టమనేది ఆయనే. ఎవరు చేసింది అంతా? ఆయనే చేస్తున్నాడు. నా సేవకుడు నిన్నాడు ఆయన. ఈయనకి అది అర్థం కాలేదేమో. ఇప్పుడు సరిగా ఆయన మరలా నేర్పిస్తాడు. ఆయన దగ్గర చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన కోపంతో? వీళ్ళు ఏం చేశారు, ముగ్గురు ఏం చేశారు అంటే చెప్పేశారు, చూడప్ప మేము ఏం చేయము, ఇప్పుడు మేము మేమేం చేయము. 16 వచ్చి కలిసి ఏం చెప్పేస్తారు, 16, 17 ఏం చెప్తారంటే షద్రకు మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. ఇదిదా విశ్వాసులకు, దేవుని ప్రియులకు, పరిశుద్ధులకు ఉండవలసిన గుణము. ఏ విషయంలోనైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, వాళ్ళతో మాట్లాడు. రాజే కానీ, ఎవరైనా తల్లియే కానీ. చాలా మంది తల్లి అంటే అయ్యో ప్రాణం, అయ్యో తల్లి లోపడి మండింది కదా, తల్లిదండ్రులు లోపడి. ఏమి లోపడాలా? ఇప్పుడు చూడు, రాజా దీని గురించి నీకు ఉత్తరం ఇచ్చేది మాకు అనవసరం అంటున్నారు. అవసరం లేదు. ఎందుకో మా ఒక భక్తి విశ్వాసత ఎవరు? అది దేవుడు, మా పర్సనల్, అది మా హృదయాంతరంగంలో ఆరాధించే నా దేవుడికి. అది నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ మాట్లాడే ప్రతి మాటకి ఎలాంటి దండన తెలుసు వాళ్ళకి. తిరగబడితే ఏమని వాళ్ళ ముందరే ఆడ ఏమవుతుంది? అక్కడ అగ్నిగుండం మండుతుంది. అయ్యో, అగ్నిగుండం లేసిన భయం లేదు చూడండి. ఎవరి మీద నమ్మకం ఉందే? దేవుడు. అది ఈరోజు చాలా మంది దేవుడు రక్షణ కంటే, దేవుడు ఇవ్వబోయే నిత్య జీవము కంటే ఇగలోక సంపాద్యమే ముఖ్యము, ఇగలోక బాధ్యత పనే ముఖ్యము, ఇగలోక అధికారులు ముఖ్యము, ఆ పరలోక అధికారి ముఖ్యం కదా. దేవదేవుడు మన ప్రాణనాథుడు, ఆయన ముఖ్యం కదా. చూడండి ఇక్కడ ఈయనకి ఎంత పరిస్థితి చూడండి ముగ్గురికి. అయితే వాళ్ళు దేని కొరకు నిలబడుతున్నారు తెలుసా? తాము విశ్వాసించిన విశ్వాసము గొప్పదని, తాము విశ్వాసించిన విశ్వాసము పవిత్రమైనదని, తాము విశ్వాసించిన విశ్వాసం మాత్రమే శాశ్వతమైన అని తెలుసు వాళ్ళకి.
మా దేవుడు మాత్రమే సర్వము చేయగలిగే దేవుడు అని వాళ్ళకేం తెలుసు, దృఢమైన విశ్వాసం ఉంది వాళ్ళకి. రాజా మీకేం లేదు, దీని గురించి మీకు చెప్పేదానికి ఏం లేదు. చూడు చెప్తాడు మళ్ళా ఈ కార్యముల గురించి 16 హాఫ్ పాయింట్, సగం పాయింట్ వెనకాల. మేము నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత నాకు లేదు. ఎందుకు? మేము సేవించుచున్న దేవుడు, అదిదా మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము లో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. అదిదా ఫస్ట్ వాళ్ళ ఉండే ధీమా, వాళ్ళ ఉండే ఒక ఏమై వైరాగ్యత. మా దేవుడు ఎటువంటి వాడు తెలుసా? ఈ అగ్నిగుండం, నువ్వు అనుకుంటున్నావు అగ్నిగుండం అని, నేను లేతే ఎవరు మిగిలిన బూడిద అయిపోతాను అనుకుంటున్నావు నువ్వు. కానీ మా దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? ఈ అగ్నిగుండం నుండి మనం తప్పించగల దేవుడు. ఒకవేళ మరియు నీ వశంలో పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీ నిలువు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చూసారా? ఒక్కవేళ ఆయన రక్షింపకపోయినను నువ్వు పెట్టిన బంగారు విగ్రహాన్ని మాత్రం మొక్కుదామని ఏం చేయొద్దు. అలాంటి కళ కనవద్దు నువ్వు. నీ రాజ్యంలో ఎవరైనా చెప్పు, నీకు మాతో వచ్చిన వాళ్ళు కూడా పడిపోయినారు అందరూ. అది చెప్తున్నారు ఆ రైటరు, ఆ పరిశోధకులు. ఆ కాలములు వెళ్ళిన అనేకులు యూదులు ఉన్నాను, అందరూ తన ప్రాణ రక్షణ కొరకు వాటికి నమస్కారం చేశారంట. ఎంత బాధపడి ఉంటాడు దేవుడు. చూడండి, అయినను ఎంత గొప్ప విషయం కదా. ఎంత వాళ్ళు సవాల్ ఇసిరే చూసారా? దేవుని బిడ్డలకి ఎలాంటివి చూడండి, ఎలాంటి వైరాగ్యం ఉందని చూడండి. వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కవేళ మమ్మల్ని కాపాడేవాళ్ళు సవాల్ ఇస్తున్నారు. వాళ్ళు ఎవరికి ఇస్తారు? ఎవరి మీద సవాల్ చేస్తారు తెలిసే వాళ్ళు? సామాన్యుడు కాదు ఆయన, చక్రవర్తి. ఆయనకు చుట్టూ ఎన్ని మంది సైన్యం ఉంటుంది? ఎంత సైన్యం ఉంది, ఎంత అధికారం, ఎంత కోపం వస్తుంది ఆయనకి. తర్వాత ఆయన ఎంత కోపం వచ్చింది తెలుసా? కింద వెంటనే ఏం చెప్పాడు కింద? అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున రాజుకి, ఇప్పుడు చక్రవర్తికి గొప్ప కోపం వచ్చేసింది. రాజుకు కోపం వస్తే ఏమో ఉంది అక్కడ సంస్థానంలో. ఎవరు రాజా చెప్పు, వాడిని తల తీసామంటారు అక్కడ. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి? నీకు మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే ఆయన షద్రకు మెషకు అబేద్నెగో ఎను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. చూసారా? ఆయన కోపం వచ్చేసిందంట, ముఖం వికారం అయిపోయిందంట. ఎంత దూరిందో, ఎంత వికారంగా అయిపోయి పోండ్రా పోయి 7 అంతలు చేయండి రా వాడిని. వాళ్ళు చెప్తాం ఈ రోజు వాళ్ళ కథ. ఈ దేశం వాళ్ళని వీళ్ళని చూసి ఏం చేయాలి? వీళ్ళ మూలంగా వణకాలి అందరూ. నేను ఎవరైనా తెలుసుకోవాలి వీళ్ళు అనుకుంటున్నాడు, మా కళ్ళకంటున్నాడు. 7 అందము చేసి ఏం చేశారు అప్పుడు? మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞేయగా వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయ్యే ఎన్న పాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. వచ్చేసారా? ఈయన అనుకున్నారు ముగ్గురిని చంపేస్తాం ఈరోజు. ముగ్గురిని అప్పుడే ఉన్న పొలంగా వాళ్ళని బట్టకట్టు ఏం అట్టే చేర్చి కట్టేశారంట, బంధించి కట్టేశారు, మొత్తం కట్టి అక్కడ పడేసి ఇసిరి పడేశారు. అయితే పడేసిన వ్యక్తులు మొత్తం వాళ్ళు కూడా చనిపోయినారు. పడేసిన వ్యక్తి చనిపోయినారు. అయితే ఎంత గొప్ప దేవుని బిడ్డలకు ఉండే ఒక భక్తి శ్రద్ధ చూడండి, ఎంత విశ్వాసం చూడండి. అయితే ఏం అవ్వలేదు.
షడ్రకు మేషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారా, ఇక్కడ ముగ్గురు వేసాం కదా, వాళ్ళు ఎలా వేసారంట, బంధింపబడి వేశారు. ఏమైనా మామూలుగానే వేస్తేనే అక్కడ తిప్పుకోలేము, అగ్నిలో వేసి బంధించేసి వేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి. కానీ ఒక్క క్షణం కూడా వాళ్ళు పోయి నలుగురు ఏం చేస్తున్నారంట, బంధకం వెంటనే కాలి తిరిగి తీసేసినాడు. అక్కడ రైటర్ స్కాలర్ ఎలా రాసంటే, మాకు తమిళ్లో ఎలా ఉందంటే అది నాలుగవ ఉన్నతమైన దేవుడి దాస్త శాస్త్రప్పుడు నాలుగవని రూపము ఎలా రాశారు మీకు, మాకు నాலாம் மாலின் சாயல் தேவ புத்திரனுக்கு ஒப்பா இருக்கிறது என்றார். దేవుని పుత్రులు, దేవుని కుమారుడు ఉంది ఇక్కడ, దేవతల రూపమును, అక్కడ దేవతల రూపంగా ఉంది కదా. మాకు దేవ పుత్ర ఇంగ్లీష్ లో ఏమొచ్చిందో సన్ ఆఫ్ గాడ్ ను ఉంది. వాళ్ళ స్కాలర్ ఏం రాశారంటే, అప్పుడు ప్రధాన దూత అంటే ఎవరు, ఫస్ట్ యేసుక్రీస్తే. అప్పుడు దూత ఆయన, ప్రధాన దూత ఆయన చూడండి, అదే సన్ ఆఫ్ గాడ్ ఇక్కడ అదే రాశారు, దేవపుత్ర అదే రాశారు. అదే లాంగ్వేజ్లో రాశారు అక్కడే. ఇక్కడ చూసినప్పుడు దేవపుత్రునికి ఒప్ప ఇరుకుదంటే దేవుని కుమారుని పోలి ఉన్నది. అప్పుడు ఎంతో గొప్ప విషయం చూడండి. అప్పుడు నాలుగో వాడిని చూస్తున్నాడు ఆయన రూపం ఎలా ఉంది, దేవుని కుమారుని పోలిక ఉందంట. అని దేవుని కుమారుడు అంతే రాసింది ఆయన. అప్పుడు ఎంత గొప్ప విషయం. ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు, ఎవరి కోసం ఎవరు వచ్చారు, తన భక్తుల కోసము తన దూతనే చేశారు దేవుడు పంపించాడు. అయ్యో, వాళ్ళు భక్తులే కదా, సవాలు విసిరారు కదా. మనం భక్తులు ఎంత విశ్వాసంతో ఉన్నారో అంత విశ్వాసం మీద ఆయన ఏమున్నాడు, ఆ విశ్వాసమే ఎవరు ఉన్నారో ఆయన ఉన్నాడు. అందుకన్నాడు, మీ విశ్వాసం ఏమంటారు యేసుప్రభు ఎప్పుడు, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము నిన్ను రక్షించును, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసము ఎప్పుడు ఆయన మాట్లాడే విశ్వాసం. పేతురు మునిగిపోయేటప్పుడు అడిగేది, ఎందుకు నీకు విశ్వాసం లేకుండా పోయి, ఇంతకాలం నాతో ఉన్నావే, నాతో ఉండి నీకు ఎందుకు నీ విశ్వాసం లేకుండా పోయింది, ఎందుకు, ఎలా, ఏమి అడుగుతారు, ఏమి అదిలా. ఎప్పుడు నాతో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి ఆయన ఆశ, నాకన్నా గొప్ప వరకు ఉండాలి ఆయన ఆశ. ఆయన ప్లాన్ చూడండి. ఈ లోకంలో ఏ మానవునికి, ఏ అధికారికి, ఏ అధిపతికి ఈ గుణం ఉండదు. ఈ గుణం లేదు ఇప్పుడు వరకు, ఏ సేవకులు కూడా లేదని చెప్పవచ్చు. నాలాగా ఇంకొకరు ఉండాలని ఎవరు ఆశపడతారా? తను ఒకవేళ ఉంటే తన కుమారులు ఉన్నారేమో, అది కూడా ఏమో చెప్పలేము, అది కూడా లేదు. అయితే యేసు ప్రభు మాత్రమే మన గురువు గారు, మన విమోచకుడు. నాకన్నా బాగా ఉండాలని ఆశపడే వ్యక్తి ఆయన. అందుకే ఆయన నాతో పాటు ఉండాలా, నాలాగా నాతో ఉండాలి, ఎంత ఆశ ఆయనకి. ఆ ఆశనే మనది ఇంతగా రక్షించింది. ఆయన ఆశపడ్డాడు కాబట్టి, తండ్రి ఆశ అది ఆయనకు వచ్చింది, ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఆ పని చేశాడు. ఇక్కడ అదే మేము మాత్రం ఏం చేయము, మేము దానికి వంగము అది చెప్తున్నారు. మేము వాటి గురించి మాకు చింత లేదు, ఆలోచన కూడా, భయం కూడా లేదు, చింత లేదంట. వచ్చిన మిగతా వాళ్ళకి ఏమైపోయినారో చింత దిగులు వచ్చింది కదా, మిగతా వాళ్ళకి ఉంది కదా, అది చెప్తే మాకు దాని గురించి చింత కూడా లేదంటున్నారు వాళ్ళు. మాకు దిగులు లేవు, మమ్మల్ని రక్షించేవాడు ఉన్నాడు. ఏమన్నా వాళ్ళ విశ్వాసం, మమ్మల్ని రక్షించేవాడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు. ఇదిదా మనము దేవుణ్ణి అనేది ఎలా మనము ఆయనందు ఎంత వేరుబారి ఉంటామో అప్పుడే ఆయన ఏమంటారు, నిజమైన విశ్వాసము పరిస్థితుల్ని చేరింది కాదంట. నిజమైన విశ్వాసం పరిస్థితి వచ్చేటప్పుడు ఏమైపోయేది,
ఇప్పుడు చూడ కొందరి పరిస్థితి వచ్చేప్పుడు పడిపోయినారు. ఎప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు, ఎప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు నిలకడగా ఉన్నారు. పరిస్థితి వస్తుందంట, నిజమైన విశ్వాసం ఏం పట్టు ఎప్పుడు ఎలా ఉంటుందంట. అప్పుడు నిలకడలేని విశ్వాసం ఏమైపోతుంది, గాలికి ఏమైపోతుంది, శోధనకి ఏమైపోతుంది, కొట్టుకొని పోతుంది. అది చెప్తారు, నిజమైన విశ్వాసము పరిస్థితిని చేరింది కాదు. నిజమైన విశ్వాసం ఎలాంటి పరిస్థితి వచ్చినా నిలబడే ఉంటుంది, అది వైరాగ్యంగా ఉంటుంది, అది పడిపోకుండా ఉంటుంది. అది నిజమైన విశ్వాసం. అయితే రాజు గుండె చాలా కోపం వికారమై ఆయన గుండె ఫస్ట్ మండింది అనమాట. ఆయన మండి 7 అంతలకు మండించినాడు. నువ్వు 7 అంతలు కాదు 10 అంతలు చేసినా మాకేం లేదు. ఏం భయపడారా? ఇంకా ఉండే మంటలు 7 అంతలు చేస్తున్నాడు అంటే చుట్టూ ఉండే వాళ్ళు ఎలా చెప్పి ఉంటారు వాళ్ళకి. అయినా వాళ్ళకి ఏం మాత్రము బంధకము అక్కడ పోయి అగ్నిలు ఏం చేయలేకపోయింది. వాళ్ళని అగ్నిలో పోయినాక బంధకం ఏమైపోయినాయ్యా? బంధకం మాత్రం ఊడింది, ఇంకేమి కాలిపోలేదు. అంటే లోకం ఎన్ని విధాలుగా దుష్టుడు మిమ్మల్ని బంధిస్తూనే ఉంటాడు. అయితే దేవుడు ఎప్పుడు మనల్ని ఏం చేస్తుంటాడు? విడిపిస్తూనే ఉంటాడు. బంధకంలో మనం పడిపోవము అనుకోవచ్చు. మనం బంధించి కట్టేశారు కదా, ఒక నిమిషంలో కట్టేసి పడేస్తున్నారు కదా అనుకోవచ్చు. అది విడిపించడానికి క్షణమే పడింది. మిమ్మల్ని అపాయంలో పోయి ఏం చేసింది? అది తిరగనిచ్చింది. అక్కడ తిరుగుతున్నారు మీరు, మీకేం కాలేదు. అదే చెప్తాను ఇక్కడ. దేవుని బిడ్డలు ఎప్పుడు హింస పొందుతారు. అయితే దానిని దేవుడు గొప్ప తన బలమును బయలుపరచడానికంట. దేవుడు జనములు దేవుని బిడ్డలు ఎప్పుడు హింసింపబడతారు, దుఃఖపడతారు. అయితే దానిలోని దేవుని యొక్క బలముని, దేవుని యొక్క రక్షణని చూస్తారంట. బయలుపరచడానికంట, దానిలోనే బయలుపరుస్తాడంట. నువ్వెక్కడ హింస పొందుతావో, నువ్వు ఎక్కడ అవమానపరుస్తావో, ఎక్కడ నిందింపబడతావో, ఎక్కడ దూషింపడతావో అక్కడి నుండి నేను ఏం చేస్తాడంట, నేను విడిపించేది, రక్షించేది, నేను అక్కడే కనపరిచేది. ఎందుకంటే వాళ్ళ ముందరే పడిపోయినా, వాళ్ళ ముందే నిలబెట్టేది. వాళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు నిన్ను చూసే ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు దేశానికి రాజుకి ఏమైంది? అవమానమైందా? ఏమిరా? ఆ ముగ్గురు ఆరాధించే దేవుడు ఎవరు? ఆయన ఎటువంటి దేవుడు? ఆయన నిజమైన దేవుడు ఆయనే కదా. నోరు పలికుంటుందా లేదా? పలికినాడు కదా ఆయన. రాజు పలికాడు. ఎలాంటి విషయం కదా. అదిదా ఇక్కడ చెప్తున్నాడు. దేవుని జనాంగానికి, దేవుని బిడ్డలకి ఎప్పుడు హింస వస్తుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, అవమానం వస్తుంది, నిందల పాలు, అవమాన పాలు, దూషింపబడతారు. అయితే మిమ్మల్ని అక్కడి నుండే దేవుడి బలముని, దేవుని జ్ఞానముని, దేవుని శక్తిని, దేవుని తెలివిని, దేవుని రక్షణని అక్కడి నుండే బయలుపడతారంట. ఏ స్థితిలో పడావో ఆ స్థితిలో నేనేం చేస్తారంట, నిలబెడతారంట. ఇక్కడ జాతిలో చెప్తారు. 26-27 అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మంటుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు, మేషాకు, అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా, ఇదే బంధింపబడ ముందు వాళ్ళు మహోన్నత సేవకుడు తెలియదు ఆయనకి. ఇప్పుడు బంధించబడక మునుపు కూడా వాళ్ళు ఎవరైనా తెలుసు ఆయనకి. పలానా దేశస్తులు, పలానా దేశ దేవుని బిడ్డలు తెలుసు ఆయనకి, తెలుసు కదా. అయితే ఇప్పుడు ఆయనకు ఒక రుజువు కనపడింది. అయ్యోయ్యో ఏం తప్పయింది. ఇప్పుడు ఆయన నోటి నుండి పలికే అదే మనిషే, అదే నారికే, అదే మనిషే, అదే మాటలే, కానీ ఎన్ని సెకండ్లు మారిపోయింది చూడు. 15 అంటాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? సవాల్ విసురుతాడు ఆయన కూడా. మా చేతిని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడప్ప? ఇప్పుడు ఆయన చూసేసినాడు. విడిపించిన దేవుడిని ఏం చేసేసినాడు? రక్షించిన దేవుడిని చూసేసినాడు. 4వ వ్యక్తిని కూడా చూసేసినాడు. ఆయన కళ్ళు కనపడించేసినాడు. ఎంత గొప్ప అసలు ఆయన దేవుడు ఈయన కోసమే పెట్టాడేమో. నేర్చుకోవాలి. చూడండి, కనిపించింది ఆయనకి దూత. 4వ మనిషి దూత కనపడుతున్నాడు. నాకు వేసింది ముగ్గురే కదా అని డౌట్ వచ్చింది ఆయనకి. మళ్ళీ ఈయనకి పేరు కూడా గుర్తుంది, వాళ్ళ పేరు కూడా గుర్తుంది వాళ్ళకి. ఎందుకు పేరు గుర్తుండేది? ఎందుకు తెలుసా? మీకు తెలుసా? వాళ్ళ దేవత పేరు వాళ్ళే సెలవు చేసి పెట్టింది ఆడ. దానియేలుకి ఏం పెట్టేసినారు?
బెల్షస్సర్ వాళ్ళ దేవత, గొప్ప దేవత పేరు అందుకే ఆ గుడి కూడా అక్కడ పెట్టినాడని చెప్తుంది. ఆయన దాచిపెట్టినాడు కదా, ఆ విగ్రహం గుడి పేరు అది ఆయన పెట్టింది. బెల్షస్సర్ అంటే వాళ్ళ గొప్ప దేవత అది. తర్వాత అటు ఇటు ఉండే కొన్ని దేవతల పేరు వీళ్ళకి పెట్టారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, మన దేవత పేరు పెట్టినాం కదా, మన దేవతలాగా అయిపోతారు అనుకున్నారేమో. అందుకే వాళ్ళ భాషను మార్చేసింది. వాళ్ళకి ఏం నేర్పించారు ఇక్కడ వచ్చినాక? కల్దీయుల భాష అంటే ఏమి, వీళ్ళ భాష, వీళ్ళ అలవాటు, వీళ్ళ పద్ధతి, వీళ్ళు వీళ్ళ ఆహార పద్ధతి, వీళ్ళ దేశంలో ఉండే కల్చర్ ఏమంటారు పద్ధతులు అన్ని నేర్పించేశారు. అక్షరం ఆ దేశంలో ఉండే వచ్చిన పేరు కూడా మార్చేశారు చూడండి లాస్ట్కి. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ 29-30 ఏళ్ళు అయిపోతుంది. నేను తమిళనాడు చెందినవాడిని అంటే అక్కడ పోతే వాళ్ళు ఒప్పుకోరు నన్ను. ఆధార్ కార్డు ఎక్కడ ఉంది, అందులో నువ్వు కూడా ఆంధ్ర వాడిని అంటారు. నేను తమిళ మాట్లాడడం ఒప్పుకోరు నన్ను. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయింది. ఇక్కడ 30 ఏళ్ళు బతకడానికి వచ్చినాము. దేవుడు అన్నీ నేర్పించి కట్టి పెట్టేశారు ఇక్కడ. నేను కూడా బంధకంపలు ఉండేవాడిని అనుకోండి, బంధకం పడి ఉన్నాను కదా, కట్టి పెట్టేశారు. అయితే దేవుని చిత్తం అలా ఉంది. అక్కడ చూడండి, అంతకుముందు వరకు ఆ పేరంతా పెట్టి మార్చేస్తే మనిషి మారిపోతాడు అనుకున్నాడు ఏమైనా. నువ్వు పేరు మార్చుకోవచ్చు, వాళ్ళ పద్ధతిని మార్చవచ్చు, వాళ్ళ అలవాట్లు మార్చవచ్చు, ఆహారం కూడా మార్చవచ్చు, వస్త్రధారణ కూడా అలవాట్లు కూడా మార్చేయవచ్చు. బహుశా దేశం మారిపోయవచ్చు. కానీ వాళ్ళు ఉన్న విశ్వాసం, భక్తి ఏం చేయలే, మారలేదు. ఇప్పుడు అదే నోరు పలుకుతా ఉంది, ఓ మగోన్నతిని దేవుని సేవకులారా బయటకు వచ్చి నా ఎద్దుకు రండి అని పిలువగా షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. ఏ చిన్న వ్యక్తులు చనిపోయినా చూడండి అక్కడ. ఈయన అనుకున్నాడు ఈ రోజు వీళ్ళు కథ సేల్ చేస్తుందని. వాళ్ళు బంధువులు బలమైన సామాన్యులుగా చనిపోయిందాడ. ఎలాంటి వాళ్ళు పట్టారంట, సైన్యంలో ఉన్న బలమైన వాళ్ళని పెట్టారంట. వాళ్ళు ఎలా ఇసిరేసి ఉండరు, ఎత్తుకుపోయి ఇసిరేయాలి కదా. ఏంది మనిషి 50-60 కిలో మనిషిని ఇసిరేయాలంటే ఎంత ఎలా బలం ఉండాల. కానీ వాళ్ళు వేసిన వాళ్ళు మొత్తం చనిపోయినారు. ఇద్దరిద్దరు పట్టుకుని వేసినారు తెలీదు, ఒకరు వేసినారు తెలీదు. ఇద్దరిద్దరు అంటే 6 మంది పోయినారు, వేసిన వాళ్ళు పోయినారు చూడండి. అయితే ఇక్కడ ఒకటి విషయం చూడవచ్చు, మనము ఎప్పుడు కానీ శోధన అనేది ఒక మనిషికి ఒక శోధన అనేది అది ఎప్పుడు కానీ విశ్వాసం ఉన్నవాడిని ఏం చేయదంట, నాశనం చేయదు. అయితే ఆ బంధకాన్ని ఏం చేసేస్తుంది, బంధకాన్ని విడిపించేస్తుంది. చూడండి, బంధింపబడి వేసిన వాళ్ళు ఆడ విడుదలై తిరుగుతున్నారు. ఎన్ని క్షణాలు బంధకాన్ని విడిపించేసినాడు. పిలిచిన వెంటనే బయటికి సరసాలను వచ్చేసినారు. ఏం మాత్రం వాళ్ళ మీద వాళ్ళు 8 మంది పరిశోధించారు, మంత్రులు ఏం మాత్రం వాళ్ళ మీద ఏం రాల, అగ్ని వాసన, పొగ వాసన కూడా రాల, వెంటకు కూడా కాలిపోలేదు. ఎంతటి గొప్ప ఎలా వాళ్ళని ఎలా దేవుడు ప్రొటెక్ట్ చేసిండు, ఎలా రక్షించుండాలప్ప. ఇది ఎలాంటి మెరాకిల్స్ ఇది ఈ భూమిలో అందుకే అప్పుడంటే అదే అంటాడు ఇక్కడ రైటర్ ఏమంటారంటే, నిజంగానే వాళ్ళ శోధన నిలబడింది కాబట్టి దేవుని మహిమలో నుండి వాళ్ళు మహిమపరచబడ్డారు, వాళ్ళు రక్షింపడ్డారు. వాళ్ళలో ఉన్న భక్తి విశ్వాసంతో లోకానికి ఏం చేశారు. ఇప్పుడు ఆ చక్రవర్తి ఉన్న అన్ని దేశాలు ఏమైపోయింది. ఇదే చెప్తాను, కింద ఏముంది 27 అయిపోయింది. షడ్రకు, నెబుకద్నెజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. అదిగా చూడప్ప, ఎంత గొప్ప రాజైనా ఇప్పుడు బుద్ధి వచ్చింది.
రాజు అయిన నా ఆజ్ఞ కోపం మండి దీనికి ముఖం ఏమైపోయింది, దీనికి వికారం అయిపోయింది కోపం. నేను రాజు, ఇంత గొప్ప చక్రవర్తి, నన్ను అవమానపరుస్తారా మీరు, నా పని వాళ్ళగా ఉండే నా కోపం వచ్చి మండించినాడు. కానీ వాళ్ళు 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 తిరిగే చూసి, అగ్నిలో వాళ్ళు తిరిగే చూసి గొప్ప కూలాడు మనిషి, గొప్ప అన్ని పోయినాయి. పోయి అంటున్నాడు, రాజు ఆజ్ఞని కూడా వాళ్ళు ఏం చేశారంట, వ్యర్థపరిచిరి. అయితే వాళ్ళ దేవుడు అదే, వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఇప్పుడు ఆయనకు బాగా కళ్ళారు చూసినాడు. ఏం చూశాడు తెలుసా, నేను వేసిన ఆజ్ఞను కూడా వాళ్ళు అతిక్రమించారు, అయితే వాళ్ళ దేవుడు వాళ్ళ దూతను పంపి, ఇప్పుడు కళ్ళారు చూసేసినాడు. ఈ విట్నెస్ జరగాలని ఈయనకి అనుమతించింది. నువ్వు ఎవరో కాదప్ప, నేను ఎన్నుకున్న నా రాజుపాన్ని రుజువు చేయడానికి. ఆయన చూడండి ఎంతగా ఆయన తెలిసిపోయింది, ఓ ఆయన తన భక్తులకి తన దూత పంపుతాడని తెలిసిపోయింది. తర్వాత 29 చదివేదా, అదే చదివేది చాలే. ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి మనం పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి ఆయనని మనం అద్దుకొని మనము ఎప్పుడు ఆయన ఆశ్రయంలో ఆయన వాక్యములో ఉన్నప్పుడు ఇగలోక అధికారమైనా సరే, ఇగలోక అధికారులైనా సరే, ఇగలోక రాజ్యులైనా సరే, ఎవరైనా సరే మనల్ని ఏం చేయడంట, మన మీద ఆయన ప్రభావం పడనివ్వడంట. ఎంతనా మనం అవమానపడవచ్చు, చింత దిగులు పడవచ్చు. అయితే శోధనకు వెనకాల గొప్ప ఆశీర్వాదం పెట్టారంట దేవుడు. ప్రతి శోధన వెనకాల ఏముంటుందంట, గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది. అదిదా అంట దేవుడు అనుమతించేది. అయ్యో ఏమప్ప అని, ఎంత గొప్ప శోధన అయినా వెనకాలే దాన్ని గొప్ప దానికి బలమైన ఆశీర్వాదం పెట్టి ఉంటాడంట. మనకి ఇది చరిత్రలో ఎందులో చూడవచ్చు కదా, వీళ్ళే చూడవచ్చు కదా, ఇంకా నువ్వు యోగుని చూడవచ్చు కదా, ఎంత నిందపాలు, ఎంత అవమాన పాలు, ఎంత 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 అయినా ఆయనకి చివరిలో ఏముంది, అదిదా ఇక్కడ చెప్తున్నాడు సేవకుడు రాశారు. గొప్ప శోధన వచ్చింది, గొప్ప శోధన వాళ్ళని సగించిరి, నిలబడిరి, వాళ్ళు అవమానపరచబడరి. అయితే వాళ్ళు విశ్వాసములో దేవుని అందు మాత్రమే నిలబడి కట్టుబడి ఆయనకి మాత్రమే తన విశ్వాసతను తన హృదయమును ఆయనకు పరిపూర్ణంగా అప్పగించిరి కనుక వాళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అది కూడా వేచి ఉంది. అంటే మీరు ఎంత దీనిలో వేచి ఉన్నారో మీకు ఆశీర్వాదం కూడా ఏముంటుంది. ఏమంటే ఆయన కొరకు మీరు విశ్వాసిగా మిమ్మల్ని ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, మేము మీ పిల్లలము దేవుడా అని ఏం చేశారు, మేము మీ భక్తులమని ఏం చేశారు, వాళ్ళు తాము నిరూపణ చేసుకున్నారు. నిరూపణ చేశారు లేదా, అప్పుడు నిరూపణ చేసినందువల్లనే వాళ్ళు ఏం చేయబడ్డారు. ఆయన కూడా నువ్వు నిజంగానే నా భక్తులని ఆయనకు నిరూపణ చేశాడు. ఇది గొప్ప, మీకు నేను తోడు ఉంటానని తన దూతను పంపి. ఎవరు చెప్పే మాట ఇదే, తన దూతను పంపి అనేది రాజు చెప్పే మాట. అదిదా మనం కూడా ఇది గమనించి, అప్పుడే లోక మనుషులు తన గంభీరతని తన గర్వాన్ని మనల్ని లొంగొట్టేందుకు చేస్తుందంట, బలవంతం చేస్తుందంట. విశ్వాసులు తమ విశ్వాసంలో స్థిరంగా ఉంటే వాళ్ళతో దేవుడు ఉంటాడంట. విశ్వాసులు తన విశ్వాసం స్థిరంగా ఉంటే వాళ్ళ దేవుడు ఉంటారంట, దేవుడు ఉంటాడు. దేవుడు ఆ అగ్ని గుండములో కూడా వాళ్ళతో ఉన్నాడంట. ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడని ఎప్పుడు కనపడింది ఎదుటి వాళ్ళకి, ఎప్పుడు కనపడింది వాళ్ళకి, శోధనలో వాళ్ళు నిలిచినప్పుడు. అంతసేపు ఉన్నారు మాట కనపడలే. ఇంకా ఘోర పరిస్థితి ఏమీ లేదు అన్న నో ఛాన్స్ లేదు ఇసిరేసినప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ, ఈయన కన్నా ముందు ఎవరు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఆయన లేకపోతే వీళ్ళు చేతులు ఎత్తుకోలేరు కదా. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ చేతులు ఏం చేశారు, ఆయన రక్షించాడు కదా. అగ్ని, ఆ రోగం, ఆ అగ్ని ఉంది, అదేమన్నా ఈ మ్యాజిక్ చేయాలి, అగ్ని ఉంది. అగ్నిలో ఈయన వెళ్ళినాడు. తన దూతలు ఎలా ఉన్నారు, వాళ్ళు అగ్నిగా ఉన్నారు. వాళ్ళు అగ్ని వాళ్ళని ఏం చేయదు దూతల్ని. ఈయన దేవదూత వచ్చి అగ్నిని ఏం చేసింది, అగ్ని బలమును చల్లారిచింది. అదే అంటున్నారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ విశ్వాసం నిలబడి ఇంకా కడ్డి చివరి గడి ఏమీ లేదు అని వేసినప్పుడు అక్కడ కనపడాడంట దేవదూత. అలాగే అంట, మీరు ఎప్పుడు ఇంకా సోర్స్ లేదు మనం అనుకుండొచ్చు అంట. అయ్యో ఇంకా నాకు ఏ అవకాశం లేదు,
ఏ ఏ పరిస్థితి లేదు అన్నప్పుడు ఆయన మీతో ఉన్నాడని ఎదుటి వాళ్ళకి ఏమవుతుందంట. ఇది నేను అనుభవించాను హాస్పిటల్ వెళ్ళినప్పుడు. నాకు తెల్ల, కానీ నాతో ఉన్న అందరూ ఏం చెప్పేశారు, వాళ్ళు వచ్చి చెప్పారు, నిజముగా రమేష్ సార్ మీతో మీ దేవుడు ఉన్నాడు. అప్పుడుదా నేను గ్రహించాను, బాగా గ్రహించాను. అందుముందు అటు ఇటు ఉన్నాడు, కానీ అక్కడ చక్కగా 100% అవును ఆమె అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వచ్చి 20 రోజులు ఆపరేట్ చేసుకుపోయిన వ్యక్తి రికార్డు లేదు అని డాక్టర్ చెప్పేశారు. ఎక్కడ 19 రోజులు ఉండి వెళ్ళి మేమంతా ఒక్కొక్కరు తక్కువ అంటే 6 నెలలు, 1.5 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం ఉండేవాళ్ళంటే అక్కడ ఉండేది. ఆ బౌండరీ అడిగి పెట్టేసి ఎవరైనా ఆ 5th ఫ్లోర్ ఏసీ ఛాంబర్లో వెళ్ళిపోయినారంటే వాళ్ళకి మినిమం 6 నెలలు. 6 నెలలు తర్వాతనే బయట ఏమవుతారంట, పంపబడతారు. ఎవరైనా 6 నెలలు తక్కువ ఎవరు పంపరు అక్కడ. అయితే వట్టి 19 రోజులు మాత్రమే ఉండి ఆపరేట్ చేసి సక్సెస్ చేసి బయట అడుగుపెట్టి నడుచుకొని వచ్చింది. అప్పుడు అన్నారు వాళ్ళు, నేను రేపు డిశ్చార్జ్ అయిపోతానంటే అందరూ వచ్చేసారు. 24 బెడ్లు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, నాది 24. వాళ్ళు అన్నారు, నిజముగా రమేష్ సార్ మీతో మీ దేవుడు ఉన్నాడు, మాకు ఒక బైబిల్ ఇవ్వండి అడిగారు. ఎందుకంటే వాళ్ళు నేను పోయిన 19 రోజులు చదివింది మా మీద ఉండేది బైబిల్ ఒకటే. ఆ బైబిల్లో వాళ్ళకి ఏం చేసింది, వాళ్ళని రుజువు చేయము. ఈయన బైబిల్ ఈయన గ్రంథం, ఈయన క్రిస్టియనా, మనల్ని మనము ఎక్కడ నిరూపణ చేసుకోవాలా, నువ్వు క్రైస్తవుడని నువ్వు నిలబడి చూడు. ఇప్పుడు ఏదో చెప్తారు, వీళ్ళు దేవుని బిడ్డలు నిలబడారు. నిలబడినప్పుడు వాళ్ళతో దేవుడు ఉన్నాడని, దేవతతో ఉన్నాడని రాజు కనపడ్డాడు. రాజు సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుని మగోన్నతిని దేవుని సేవకులారా. ఇంతవరకు ఆయన ఏమనుకున్నాడు, నా సేవకులు నాతో పనిచేసేవారు నా అధిపతి ఉన్నారు అనుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నారు ఆయన, మగోన్నతిని దేవుని సేవకులారా. అదే నోరే అక్కడ అగ్నిగుండం వేయబడింది, మిమ్మల్ని కాల్చి చంపేస్తాను చెప్పింది ఆ నోరే. అగ్నిలో పోయి నిలబడినప్పుడు తెలిసిపోయింది, ఓ సాధారణమైన పని వాళ్ళు కాదు, నా పని వాళ్ళు కాదు, వీళ్ళు దేవుని పని వాళ్ళని తెలిసింది. ఎప్పుడు తెలిసేది, మీతో దేవుడు ఉన్నారని. మీ ఏ ఊరికి ఏ నమ్మకం ఏ పరిస్థితి లేనప్పుడు తెలుస్తుంది ఆయన మనతో ఉన్నాడని. ఆయన ఉన్నాడని ఇక్కడ ప్రూఫ్ అయిపోయింది చూడండి. అదిదా 29. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సముద్రులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జన్మలో కాని రాష్ట్రంలో కాని భాషలో ఏ భాష మాట్లాడు వారిలో కాని షర్రకు మెషకు అభినగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెట్టకుప్పగా ఉండున. నేనే ఇప్పుడు ఆ రాజ్యంలో వాళ్ళు స్థిరంగా ఉన్నందువలన వాళ్ళకు ఆశీర్వాదం, వాళ్ళకు దేవుని ఒక దయ, దేవుని కృప. తర్వాత వాళ్ళ మూలంగా ఇప్పుడు ఆ దేశంలోనే వాళ్ళు దేవుని బిడ్డలకు చట్టం వచ్చేసింది. ఈ దేవుడు తప్ప వేరెవరు ఏం చేయకూడదు, ఏ దేవుడిని పూజించకూడదు. ఇప్పుడు ఆయన పెట్టిన విగ్రహం ఏమైపోయింది, బంగారు విగ్రహం. ఇప్పుడు ఏం చేసింది దాన్ని, బంగారు విగ్రహం కదా. ఇందాక బంగారు విగ్రహం పెట్టి కొలువు బంగారు కొలువు అన్నారు ఆ రాజ్యాన్ని ఓటనే. దానికి ఎన్ని వాద్యాలు ఎన్ని ఏర్పరిచాడో ఇప్పుడు అదే నోరే పలుకుతా ఉంది, అదే నోరే, అదే మనిషి, అదే రాజ్యమే, అదే అధిపతులే, అదే మంత్రులు అందరూ ఉన్నారు అక్కడ. అదే నోరు తిరిగి మాట్లాడడానికి ఎప్పుడు ఏం కనపడింది తెలుసా, నిజమైన భక్తులలో భక్తులు వెంబడి ఉన్న దూత కనపడింది, దూత కనపడింది ఆయనకి. అదిదా అప్పుడు నిజమైన భక్తి విశ్వాసం మీలో నాలో ఉంటే అది ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వారికి ఏం చేస్తుంది, అది కనిపిస్తుంది. తమాష కాదు, నిజంగానే కనపడుతుంది. అది మీలో ఒక భక్తి విశ్వాసత అంతగా ఉండాలా. ఎంత గొప్పగా వాళ్ళు, ఎంత పద్ధతిగా, ఎంత పవిత్రంగా ఉండుంటారు వాళ్ళు. దేవుని ఆజ్ఞకి మీరు లోపడితే అన్నీ ఏమైపోతుంది, అన్నీ మీకు లోపడుతుంది కదా. మీరు దేవుని ఆజ్ఞకి ఏ లోపడతారు, ఎంత బాగా చూడండి. అదే ఇక్కడ ఎంత బాగా రాశారంటే
చివరిలో దేవునికి సత్యముగా ఉన్నవారికి మర్యాద సాక్ష్యము పొందుతారు. ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? అంతటి నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాను. అది చెప్తున్నాడు. చివరి వరకు సత్యమునికి సాక్షిగా దేవుణ్ణి ఇచ్చిన విశ్వాసంతములో సాటిగా నిలబడినప్పుడు వాళ్ళు మర్యాదను సాక్ష్యమును పొందుతారు. అదిదా గొప్ప విషయం. రాజు ఇప్పుడు ఆ ఇజ్రాయేలులో ఎవరు ఆ బానిసల్లో ఉన్న వాళ్ళు దేవుడు ఉన్నాడని వాళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు ఏం చేసి వాళ్ళ కొరకు దేవుడు వస్తాడని ఏం చేసేసినాడు? ఇప్పుడు చూసేసినాడు. గ్రహించేది కాదు, కళ్ళారు చూపించినాడు. హై విట్నెస్ ఆయనకి. ఇప్పుడు ఆయనకి తర్వాత శోధన. తర్వాత వచ్చను. ఎంత టైం అయింది? అవునా, 45 minutes. సరేలే. అంటే చూడండి, ఈ విషయం ఇవి ఒక 37 ఎన్ని వచనాలు ఉన్నాయి? ఇది 30 ఉన్నాయి. 30 వచనంలో ఎంత గొప్ప విషయం దాగి ఉంది చూడండి. ఎంత గొప్పగా వాళ్ళు అధికారం అలాగే ఉంటుంది. ఆ అధికారం కానీ మనలో పని చేయించేవారు కానీ, ఇప్పుడు అధికారం అంటే ఆయన మెయిన్ సంస్థానంలో పనిచేశారు. మనం ఎక్కడో ఒక దగ్గర పనిచేస్తాము. వాళ్ళు అధికారం నేను పని చేసినప్పుడు మా యజమాడు ఆదివారం పనికి రా అంటాడు. నేను అప్పుడే చెప్పేస్తాను, మేము క్రైస్తవము చర్చికి పోవాలా, నన్ను పనికి పొమ్మని బలం చేయవద్దు. ఒకవేళ ఇట్లా పొమ్మని చెప్తే దీనికి సమస్తము నువ్వే భరించాలా, దేవుడా ఈయనే భరించాలా, నాకు తెలీదు, నేనుతో పని చేస్తాను, నన్ను ఇలా చేస్తున్నాడు చెప్పి మళ్ళీ లాస్ట్ వద్దు సమయం అదే చెప్పింది. మనం ఏ అధికారంతో ఉన్నానో మనమే చేసుకోవాలా. దేవుడిని కంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అంటే అప్పుడు అది నిన్ను రక్షిస్తుందా? అది నిన్ను పోషిస్తుందా? అది వచ్చి నీకు శ్రమ అయిపోతుందా? నేను చూడండి ఎంత గొప్ప. అది ఒక మత ఆచారము. అది ఏమి వల్ల ఆయన అనుకున్నది ఒక గొప్ప బంగారు అది వచ్చి రక్షించి అనుకున్నాడు. ఏమి చేయలేదు అది. ఇప్పుడు అదే నువ్వు చెప్పింది దాన్ని ఇప్పుడు అంత పెద్ద విగ్రహం ఆయన ఉన్నప్పుడే పనికి రాకుండా పోయిందా? ఒక్కరోజు చూడండి. అంతవరకు ఎంత రోజులు తెలీదు, ఎన్ని రోజులు ఆరాధించే తెలీదు. అప్పుడు ఆయనే నాటాడు, ఆయనే విగ్రహం చేయము, ఆయనే కొలుమన్నాడు, ఆయన నోట్లే చెప్పేసినాడు. ఇంక పెద్దట ఈ దేవుడు తప్ప దేనికి ఏం చేయకూడదు ఆర్డర్. ఇప్పుడు ఇంతకాలం జస్ట్ 1 month 2 months ఎప్పుడో అంతకాలంగా ఆ విగ్రహం పెట్టి ఆరాధించిన ఆ నోరే చెప్పేసింది. అప్పుడు అది ఎంత బంగారు విగ్రహం ఏమైపోయింది అప్పుడే. ఆయన కాలంలోనే అది ఏమి లేకుండా పోయిందా? వ్యర్థమే కదా. ఊరికే స్టోగా పెట్టండి, మళ్ళీ ఎప్పుడు ఎత్తేసి ఉంటాడు ఆయనే. అదే అనిపిస్తుంది. అప్పుడు చూడండి అప్పుడు ఆయన అనుకున్నాడు, నా భక్తి నా నమ్మకము ఈ దేశమంతా స్థిరంగా ఉండాలనుకున్నాడు. అవుతుందా? ఆయన దేవుని ఎన్నుకొని దేవుడు ఆ పని చేయించడానికి అది ప్లాన్ చేసినాడు. ఆయన నా బిడ్డలు పాపం చేశారు, వాళ్ళ పాపానికి నీ దగ్గర ఏం చేయాలి? కొన్ని రోజులు వాళ్ళని దాచిపెట్టాలా, నా వస్తువులు తెచ్చి దాచిపెట్టాలా. కొంతకాలం వచ్చినప్పుడు రిటర్న్ ఏం చేస్తారు? 70 సంవత్సరాల తర్వాత దాన్ని. అంతవరకు ఆయన పర్మిషన్ ఇచ్చాను తప్ప వీళ్ళు మార్చి, వీళ్ళ కల్చర్ని మార్చి, వీళ్ళ అలవాటును మార్చి, వీళ్ళ భక్తిని మార్చి అన్ని మార్చేయాలనుకున్నాడు ఈయన. కాదు, కూడదు. మనం ఎక్కడ వెళ్ళినా మనం దేవుని వాక్య ప్రకారం లోబడి వాళ్ళు పని చేస్తాం. కానీ మన విశ్వాసతని మన భక్తి ఏం చేయకూడదు, మార్చుకోకూడదు. ఏం చూడు, మార్చుకోలేదు కదా. మార్చుకున్నారా? నువ్వు మార్చుకోకుండా ఉన్న వల్ల దేశం రాజు ఏమైపోయాడు ఇప్పుడు. అదిదా మంచి భక్తి అని విశ్వాసం అని రక్షించే దేవుడు అని ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు కదా. అదిదా మనం చేయాలి. మనలో ఉన్న విశ్వాసత, మనలో ఉన్న భక్తి కనపరిచేట్టుగా మన జీవితం ఉండాలి. పవిత్రంగా, పద్ధతిగా, నీతిగా, న్యాయంగా, సత్యంగా ఉన్నప్పుడే కదా. ఇప్పుడు వీళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మన దేవుడిని బురువు చేశారు కదా. కాబట్టి మనం చేయాల. ఈ 3వ అధ్యాయంలో చూసినప్పుడు నిజంగానే ఆయన ఎంతో ఖర్చు పెట్టి, ఖరీదు పెట్టి, బంగారు విగ్రహం నిలబెట్టి దాన్ని పనికి రాకుండా చేసేసారు. వీళ్ళలో ఉన్న మనలో మన విశ్వాసం, భక్తులు దాన్ని ఏమి లేకుండా చేసేసారు. అదిదా. కాబట్టి మనం కూడా ఈ రీతిగా ఏం చేయాల? ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ఉన్న ఒక స్థిరమైన భక్తి, విశ్వాస, వైరాగ్యత ఉండాలి. అప్పుడు మనం కూడా దేవుణ్ణి ఏమి చేకూర్చేవారు ఉంటాము.
మహిమ చేకూరుస్తాం. అదిదా వాళ్ళని దేవుడిని మహిమపరిచే మీ విశ్వాసం వచ్చింది, దేవుడు మనలో ఏం చేశారు, వాళ్ళని కనపరిచేశారు. కాబట్టి మనం కూడా ఇటు ఒక విశ్వాసం, వైరాగ్య భక్తి కలిగి అలాగే గొప్ప దేవుడిని మహిమపరిచినట్లు తండ్రి అయిన దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.